నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పాదయాత్ర ద్వారా రామగుండం ప్రాంత సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రామగుండం ప్రాంతంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా సాదర స్వాగతం పలుకుతున్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రామగుండంకు వస్తున్న సందర్భంగా లాభాల వాటాను ప్రకటించి కార్మికులకు తీపి కబురు తెలపాలని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి మటి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి విజ్ఞప్తి. విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సూచన. సమస్యలను ప్రభుత్వాలకు తెలుపుతూ తాము ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విలేకరులు అందరి కష్టాలను రాయడం తప్ప తమ కష్టాలను తీర్చుకునే మార్గం తెలియని విలేకరులు. ఈనాటి మా సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. బొగ్గు బ్లాకుల వేలం పాటను తాము ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాం. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత నరసింహారావు వెల్లడి. పర్యటన బొగ్గుగని కార్మికుల్లో భరోసా నింపేలా ఉండాలి. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ శ్రామూర్తి డిమాండ్. పాదయాత్ర ద్వారా రామగుండం ప్రాంత సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రామగుండం ప్రాంతంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా సాదర స్వాగతం పలుకుతున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం ఉప ముఖ్యమంత్రిగా మొదటిసారిగా రామగుండం నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి సంస్థ, గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో సభ నిర్వహణకు ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం సభ ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే రామగుండం సిపి ఎం శ్రీనివాస్, మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞత తెలిపారు. భట్టి విక్రమార్క 100 కోట్ల రూపాయలతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన, మూసివేసిన ఓసిపి 4 స్థలంలో హైడ్రల్ పవర్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రామగుండంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వస్తున్న ఉప ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణులు కావాలన్నారు. రామగుండంలో 1:800 కట్టడానికి, అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశం అంటే నిజాం కాలంలోనే డక్కన్ కోల్గా ప్రారంభమై ఈ ప్రాంతం అతిపెద్ద కోల్ ఇండస్ట్రీగా సింగరేణిగా ఆవిర్భవించి ఈ రామగుండం ప్రాంతాన్ని మళ్ళీ పూర్వవైపు తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నాయకులు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పూర్తి అవగాహన చేసుకొని ఖచ్చితంగా రామగుండాన్ని పూర్వవైభవం తీసుకురావాలి, రామగుండంలో 1:800 కట్టాలి, రామగుండంలో ఉన్నటువంటి రైతు ప్రాంతాల్లో తాగునీరు ఇవ్వాలి, గోదావరిఖని రామగుండం కార్పొరేషన్లో సింగరేణి ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలి, ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్తో పాటు బిజినెస్ హబ్గా అదే ఈ ప్రాంతాన్ని మరొకసారి అన్ని రకాలుగా ఆదుకోవాలి, అభివృద్ధి చేయాలి. ఒక సంక్షేమం మాట ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినామో దాన్ని నిలుపుకోవడానికి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, మా నాయకుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచనను, వారి యొక్క సహకారంతో మరి రేపు రామగుండానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు స్వయంగా వాళ్ళు పర్యవేక్షిస్తున్న సందర్భంగా యావత్ రామగుండం ప్రజలు, ఉత్తర తెలంగాణ పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇది ఒక శుభ గడియ, మంచి పరిణామానికి నాంది పలికే కార్యక్రమం చేస్తున్న తరుణంలో వారి ప్రాంతంలో వచ్చే 1:800తో పాటు పైలట్ ప్రాజెక్ట్గా ఓసిపి 4 మూసిపోయేబడ్డ దాన్ని హైడల్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడానికి ఒక ఆలోచనతో, అదే మాదిరిగా రామగుండాన్ని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో వస్తున్నందుకు ఇది గొప్ప
పరిణామంగా భావిస్తూ వారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రామగుండంకు వస్తున్న సందర్భంగా లాభాల వాటాను ప్రకటించి కార్మికులకు తీపి కబురు తెలపాలని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి విజ్ఞప్తి చేశారు. గోదావరికని భాస్కర్రావు భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఏఐటిసి సాధించిన లాభాల వాటా 10%తో మొదలై ఇప్పటికే 32% కార్మికులు అందుకున్నారని తెలిపారు. రామగుండంకు భట్టి విక్రమార్క వస్తున్నందున ఈ సంవత్సరం లాభాల వాటాపై కార్మికులకు తీపి కబురు చెప్పాలన్నారు. అలాగే గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఇప్పటికీ ఏఐటిసి గుర్తింపు పత్రం ఇవ్వనందున 4 సంవత్సరాలకు గుర్తింపు పత్రం ఇప్పించాలని కోరారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు 29,000 కోట్ల రూపాయలు ఇప్పించాలన్నారు. సింగరేణి సంస్థ మనుగడ కోసం ఇక్కడి యువతకు ఉపాధి కోసం కొత్త గనులు ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం 22 జీవోను అమలు చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటిపై భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేస్తామని వెల్లడించారు. దేశంలో ఏ పరిశ్రమలో కానీ ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కానీ లేనటువంటి ఒక ప్రత్యేకమైన హక్కును సాధించింది ఏఐటిసి. ఆనాడు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ కేఎల్ మహేంద్ర గారి కృషి పట్టుదల వల్ల సింగరేణిలో కార్మికులకు లాభాల వాటా 10% ప్రారంభమైంది. ఇప్పటికి 32% తీసుకుంటున్నాం. ఇప్పుడు కార్మికులంతా ఎదురు చూస్తున్నారు. ఈసారి లాభాలు కూడా బాగా వచ్చినాయి. 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి టార్గెట్ కంటే కూడా ఎక్కువ రీచ్ అయిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున లాభాలు వచ్చినాయి. కార్మికులకు కూడా వాటా ఎక్కువ శాతం రావడానికి అవకాశం ఉన్నది. అందుకని రేపు అనగా శనివారం రోజున మన ఊరికి మన పట్టణానికి వస్తున్నటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని మేము కోరేది ఏమిటంటే, మీరు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒక తీపి కబురు, ఒక శుభవార్త కార్మికులకు అందించాలని చెప్పి మనవి చేస్తున్నాం. కాబట్టి లాభాల వాటా ప్రకటించి దసరాకు ముందు ఈ లాభాల వాటా ఒక పెద్ద దసరాగా ఉండే విధంగా మీరు దయచేసి ప్రకటన చేసి ఇప్పించాలని చెప్పి ఏఐటిసి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా రోజుల నుంచి ఏఐటిసిని టార్గెట్ చేసిన వాళ్ళంతా ఏమైందో కార్మికులకు అర్థమైంది. నిన్నగాక మొన్న ఒక జాతీయ యూనియను ఐఎన్టీసీ వాళ్ళు మీటింగ్ పెట్టి రాజభోగాలు అన్నారు. రాజభోగాల మై పోరాటాల లేదా మీ రాజభోగాల ఎవరు ఏందన్నది కార్మికులు సింగరేణిలో మిమ్మల్ని ఏం చేసిరు అన్నది కార్మిక వర్గానికి తెలిసి, గోదావరి కానీ ప్రాంతం కానీ సింగరేణి ప్రాంతంలో తెలుసు. తాడుచెల్ల మైను మీరు ఎవరితో మాట్లాడి తెచ్చారు? ఆధారాలు చూస్తారా? సింగరేణిలో పెద్ద ఎత్తున మహాధర్నా కొత్తగూడెంలో పెట్టి తాడుచెర్ల మైన్ మనకు కావాలని చెప్పి కేసులు ఆయన అక్కడ పోలీసులతో దెబ్బలు తిన్నా మహాధర్నా చేసి రోసయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అప్పుడు ఏఐటీసీకి గుర్తింపు సంఘంగా లేకపోయినప్పటికీ సాధించుకున్న చరిత్ర ఏఐటీసీ. విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఎన్టీపీసీలోని బచ్పన్ పాఠశాలలో నిర్వహించిన ఇన్వెస్టిచర్ వేడుకకు ముఖ్య అతిథిగా సంధ్యారాణి హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. నైపుణ్యం, కమ్యూనికేషన్ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్టిచర్ వేడుక ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. యువ నాయకులను గుర్తించి సాధికారత కల్పించేందుకు బాధ్యతాయుత భావాన్ని పెంపొందించడానికి, సమాజ అభివృద్ధికి, వారి సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇవి వేదికగా పనిచేస్తాయన్నారు. విద్యార్థుల పాత్ర, విలువలు, నాయకత్వ లక్షణాలను రూపొందించడంలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయని తెలిపారు. పాఠశాలలో వివిధ విభాగాలకు కెప్టెన్స్, వైస్ కెప్టెన్స్ గా ఎన్నికైనటువంటి లీడర్స్ అందరూ మిగతా విద్యార్థులకు రోల్ మోడల్ గా నిలవాలని తెలిపారు. నాయకత్వ లక్షణాలతో సమాజంలో ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దబడతారని సూచించారు. చాలా సంతోషం. బచ్పన్ స్కూల్లో ఇప్పటి నుండే, చిన్ననాటి నుండే
విద్యార్థులందరికీ కూడా లీడర్షిప్ని ఎంకరేజ్ చేయడం లోపల ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామం. మనకి రాజ్యాంగపరంగా ఎన్నికలలో స్థానిక సంస్థలలో అయితే సర్పంచులు, మండల పరిషత్ అధ్యక్షులు, తర్వాత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల్ని ఎట్లయితే ఎన్నుకుంటామో సమాజంలో అభివృద్ధి మార్పు కోసం ఎట్లయితే ఎన్నికలు జరుగుతాయో అదే రకంగా మీ లోపల కూడా ఎప్పుడైనా మనం ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఆ టీంలో నుంచి ఒక లీడర్ని ఎన్నుకుంటాము. అలాగే స్కూల్లో కూడా ప్రతి క్లాస్లో మీలో నుండి ఒక లీడర్ని ఎంపిక చేసుకొని మీ అందరి సహకారంతో ఇప్పటి నుండే లీడర్షిప్ని పిల్లల లోపల డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం. ఇందులో ఎన్నుకోబడిన స్టూడెంట్స్ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దీంతో అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన లీడర్స్ స్కూల్ హెడ్ బాయ్ పి స్నితిక్, హెడ్ గర్ల్ బి హృదయ, స్పోర్ట్స్ కెప్టెన్ యశిక, స్పోర్ట్స్ వైస్ కెప్టెన్ అవంతికలకి బ్యాడ్జీలను ప్రదానం చేసి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానసాల డైరెక్టర్ శ్రీధర్, లావణ్య, ప్రిన్సిపల్ ఆయేషా, రాజయ్య మరియు టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. వీటి న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు తెలుపుతూ తాము ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విలేకరులు అందరి కష్టాలను రాయడం తప్ప తమ కష్టాలను తీర్చుకునే మార్గం తెలియని విలేకరులు ఈనాటి మా సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రజలకు కష్టం వచ్చినా, కార్మికునికి కష్టం వచ్చినా, రైతన్నకు కష్టం వచ్చినా ముందుగా గుర్తుకొచ్చేది పాత్రికేయులే. అందరి సమస్యను తమ సమస్యగా భావిస్తూ తమ బాధను మనసువిప్పి చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తూ అందరి బాధలను తాము పనిచేస్తున్న పత్రికలో, మీడియా ద్వారా ప్రభుత్వాలకు వ్యక్తపరుస్తూ ప్రభుత్వాలకు అర్థమయ్యే రీతిలో వార్తా కథనాలను రాస్తూ పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు పాత్రికేయులు. కానీ తమకు కష్టం వస్తే మాత్రం ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అటు పత్రిక, ఇటు మీడియా యాజమాన్యాలు ఇచ్చిన సర్క్యులేషన్, సంవత్సర చందాలు, యాడ్స్ టార్గెట్లను పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతూనే ఇటు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వానికి ప్రజా సమస్యలను వెల్లడిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు సమాజంలో విలేకరి అంటే ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉండేది. కొందరు అక్రమార్కులకు ఒకంత భయం కూడా ఉండేది అనడంలో అతిశయోక్తి కాదు. నాడు పలు పత్రికా యాజమాన్యాలు సైతం స్టాఫ్ రిపోర్టర్లు, RC ఇన్ఛార్జీలకు గౌరవ వేతనం, విలేకరులకు లైన్ అకౌంట్ పేరిట ఎంతో కొంత సొమ్మును ముట్ట చెప్పేవారు. కరోనా తర్వాత పత్రిక, మీడియా యాజమాన్యాలు స్టాఫ్ ను కూడా గణనీయంగా తగ్గించాయి. లైన్ అకౌంట్ ఇవ్వకపోగా ప్రతి ఏటా పండగలకు, పబ్బాలకు
పత్రిక వార్షికోత్సవాలకు ప్రత్యేక దినోత్సవాల పేరిట యాడ్స్ కలెక్ట్ చేయమని టార్గెట్ విధిస్తూ అందులో కొంత కమిషన్ రూపేణా తీసుకోమని సూచిస్తున్నాయి. వార్తలు రాయడం ముఖ్యం కాదని, అవి నువ్వు కాకపోతే మరెవరైనా రాయగలరని, యాడ్స్ రూపంలో తమకిచ్చే అమౌంట్ ప్రధానమని, అట్లయితేనే పత్రికల్లో ఉండమని, లేకుంటే మానేసేయమని ఖరాకంటిగా చెప్తున్నాయి. దీంతో పాత్రికేయ వృత్తికి అలవాటు పడిన వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న పత్రికలలో చేరి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి జీవనాన్ని సాగిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు అక్రమాలను వెలికితీసే వాస్తవ కథనాలను రాసే విలేకరులు నేడు నాయకుల ప్రకటనలు, కార్యక్రమాలు, ఫోటోలనే హైలైట్ చేస్తూ రాస్తూ తమ పత్రికల్లో వార్తలుగా వచ్చిన వాటిని ఆయా గ్రూపుల్లో పెడుతూ తిరిగి సదరు నాయకులకు పర్సనల్ గా పంపుతూ ఒక యాడ్ ఇవ్వండి అంటూ విజ్ఞప్తులు చేసే దుర్దినాలు దాపరించాయి. దీనికి తోడు కెమెరా ఫోన్ ఉన్న ప్రతి వారు తప్పుల తడకలైనా పర్వాలేదు, కాస్తో కూస్తో తెలుగు టైపింగ్ వచ్చిన ప్రతి వారు కొత్తగా వచ్చిన సోషల్ మీడియాతో పాత్రికేయులుగా అవతారం ఎత్తడంతో నిజమైన విలేకరులు మరింత ఆఘాతంలో పడ్డారు. పలకరింపులే తప్ప పాత్రికేయులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అడిగేవారు కరువయ్యారు. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తున్న పాత్రికేయులను ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు. బస్ పాసు, హెల్త్ కార్డు ఇస్తే చాలు, అదే సంక్షేమమని సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందరి బాధలను పట్టించుకుంటూ వస్తున్న పాత్రికేయులకు బాధొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని మీమాంసలో పాత్రికేయులు కొట్టుమిట్టాడుతూ తమ బాధను ఇతరులకు చెప్పలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం చేతకాక చాలా మంది పాత్రికేయులు అర్థాంతరంగా తనువును చాలిస్తూ వస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా పాత్రికేయుల ఇబ్బందులు పట్టించుకొని ప్రభుత్వ పథకాల్లో ముందుగా విలేకరులకు అవకాశం కల్పించాలని పలువురు పాత్రికేయులు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యానికి ప్రధాన పిల్లర్లుగా ఉండే 4 స్తంభాలలో ముఖ్యమైనది జర్నలిజం. జర్నలిజం అంటే వృత్తిపరంగానే కాకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి జర్నలిస్టులు కాలగమనంలో దుర్భరమైన జీవనాలను కొనసాగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సమాజాన్ని ఉద్ధరించాలి, మెరుగైన సమాజాన్ని నిర్మించాలనే తలంపుతో జర్నలిస్టులు నిత్యం అనేక శ్రమ కోరుస్తారు, కష్టాలకు, నష్టాలకు గురవుతుంటారు. అలాంటి బరువైన బాధ్యతను నిర్వహిస్తున్న జర్నలిస్టులు చాలా వరకు ఇబ్బందికర జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. వారికి కనీస వసతులు కల్పించడంపై దృష్టి సారిస్తే ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించిన ప్రభుత్వంగా మనుగడను కొనసాగిస్తుంది. కాలగమనంలో సాంకేతిక విప్లవం వస్తుంది, ఇది స్వాగతించదగింది. కానీ ఆ సాంకేతిక విప్లవాన్ని ఆసరాగా చేసుకొని జర్నలిస్టుల ముసుగులో చాలామంది ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకునే విధంగా వ్యవహరించడం కూడా దురదృష్టకరం. వాస్తవానికి జర్నలిజం అంటే పవిత్రమైన వృత్తి, వృత్తి కంటే బాధ్యత అని చెప్పడం మేలు. అలాంటి పవిత్రమైన వృత్తి పట్ల ప్రతి ఒక్కరూ విలువలతో వ్యవహరించాలని గోదావరికని ప్రెస్ క్లబ్ పరంగా కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సంక్షేమం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రింట్ మీడియాకు అఫీషియల్ జర్నలిస్టులే వెన్నెముక లాంటి వాళ్ళు. ఇవాళ అఫీషియల్ జర్నలిస్టులకు, గ్రామీణ ప్రాంత విలేకరులకు రూపాయి కూడా జీతం ఇవ్వట్లేదు ఇవాళ పత్రికా సంస్థలు. ఇవాళ ఏజెన్సీల పేరు మీద వాళ్ళ పత్రికలు నడుపుకుంటూ ఇవాళ విలేకరుల పొట్టగొడతా ఉన్నారు. ఇవాళ గరీబ్తనం వల్ల, విలేకరులు చేసిన పనికి కూలి లేకపోవడం వల్ల, వాళ్ళకి ఎలాంటి ఆర్థిక అభివృద్ధి లేకపోవడం వల్ల, ఆర్థిక ప్రయోజనం లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి, ఆకలి చావులకు గురవుతా ఉన్నారు. ఇవాళ ఇవి చూసి తట్టుకోలేక, కుటుంబానికి సమాధానం చెప్పలేక ఈ జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం దృష్టి సారించాలి. ఇవాళ జర్నలిస్టు సంఘాలుగా ఉన్నటువంటి నాయకులు, గత 50 సంవత్సరాలుగా జర్నలిస్టు సంఘాల్లో పెద్దలుగా ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళ గ్రామీణ విలేకరుల కోసం ఆలోచించట్లేదు. వాళ్ళ పత్రికా యాజమాన్యాల మీద ఒత్తిడి తెచ్చి కనీస వేతనాల చట్టాన్ని గ్రామీణ స్థాయి విలేకరికి, ఫోటోగ్రాఫర్కు, వీడియోగ్రాఫర్ కూడా అమలు చేసిన నాడే ఆ కుటుంబాలు బతికి బట్ట కడతాయి, ఇవాళ బాగుపడతాయి తప్ప లేకుంటే ఇటువంటి ఆకలి చావులు మరిన్ని పెరిగే అవకాశం అనేది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వేజ్ బోర్డు, జర్నలిస్టులకు తీసుకొచ్చే వేజ్ బోర్డులో అఫీషియల్ జర్నలిస్టు తీసుకోవాలి, కనీస వేతనాన్ని ఫిక్స్ చేయాలి.
అట్లనే వాళ్ళను బతికించుకోవాలని అందుకు జర్నలిస్ట్ సంఘాలు ప్రభుత్వం కూడా కృషి చేయాలి. ఇప్పటికే కనీసం ఇళ్ల స్థలాలు, వాళ్ళకు ఉచిత వైద్యము, విద్య ఇవన్నీ కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఈ జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా విద్యనివ్వాలి, కార్పొరేట్లో కూడా ఉచిత వైద్యాన్ని అందించాలి. ఆ రకంగా జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందుకోసం ప్రభుత్వం ఇవాళ జర్నలిస్టులు దానినే ఈ సమాజము బాగుపడుతుందని భావిస్తున్నటువంటి మేధావులు కూడా దీని మీద దృష్టి సారించి ఈ ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బొగ్గు బ్లాకుల వేలంపాటను తాము ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు, ఆజీవన్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణి, సిఐఎండి జాతీయ కార్మిక సంఘాలతో కోల్ బ్లాస్టులపై అభిప్రాయాలను వెల్లడించడానికి సమావేశం ఏర్పాటు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కోల్ బ్లాక్ల వేలంపాట చట్టంకు తాము వ్యతిరేకించమని తెలిపారు. చట్టం తెచ్చిన సందర్భంలో ఇతర రాష్ట్రాల్లో కొన్ని బొగ్గు బ్లాక్లను బ్లాక్ చేయడం మూలంగా ఆ బ్లాక్లు వారికే దక్కాయని, సింగరేణి సంస్థ అలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణకు, కార్మికుల శ్రేయస్సు కోసం సింగరేణి యాజమాన్యం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనడం తప్ప ఇప్పుడు మరో మార్గం లేదన్నారు. అందుకే సింగరేణి యాజమాన్యం వేలంపాటకు వెళ్లవద్దన్న నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అందులో పూర్తి స్వేచ్ఛ సింగరేణిదేనని, దానికి సిఐటిను బదనం చేయాలని చూస్తున్నారని అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు, వివరాలకు, సంస్థకు సంబంధించిన వివరాలను వెబ్సైట్ లో పెట్టాలని సింగరేణి యాజమాన్యంకు తెలిపామని యాజమాన్యం అంగీకారం తెలిపిందన్నారు. ఏఐటియుసి గుర్తింపు పత్రం విషయంలో డ్రామాలు ఆడుతుందని ఆరోపించారు. యాజమాన్యంకు ఎన్నికలు ఇష్టం లేకుంటే ఎన్నికలు నిర్వహించకుండా ఉండాల్సిందని అన్నారు. గుర్తింపు పత్రం ఇచ్చే వరకు అన్ని కార్మిక సంఘాలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సిఐటియు చేస్తున్న పోరాటాలకు కార్మిక వర్గం అండగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం, ఇది కమర్షియల్ మైనింగ్ చట్టం తేవటం వల్ల ఆక్షన్లోనే కోల్ బ్లాక్స్ తెచ్చుకోవాలి తప్ప ఎవరికి కూడా నామినేషన్ పద్ధతిలో ఇవ్వమని చెప్పేసి చట్టం తెచ్చిన దానికి సిఐటి మొదటి నుంచి వ్యతిరేకం, ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. అయితే ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే కోల్ ఇండియాలో వాళ్ళకి కావాల్సిన బ్లాక్స్ మొత్తం కూడా ముందే వాళ్ళు రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళు ఆక్షన్లో పాల్గొనలేదు. కానీ సింగరేణిలో ప్రత్యేక పరిస్థితి ఏమొచ్చిందంటే మన సింగరేణి మేనేజ్మెంటు సకాలంలో స్పందించకుండా మనకు కావాల్సిన బ్లాక్స్ ఏమేమి కావాలో రిజర్వ్ చేసుకొని పెట్టుకోకపోవటం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్క బ్లాక్ కావాలంటే ఆక్షన్లో పాల్గొనాల్సిందే తప్ప వేరే విధంగా వచ్చే పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు మొన్న పెట్టిన సమావేశంలో క్లియర్గా చెప్పింది ఏంటంటే సిఐటియుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకం సిఐటియు పాలసీ మ్యాటర్గా దానికి వ్యతిరేకంగా గత అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉన్నాం. కోల్ బ్లాక్స్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకం, అసలు ఆక్షన్నే పెట్టొద్దు, మొత్తం తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్స్ మొత్తం సింగరేణికే కేటాయించాలనే స్పష్టమైన వైఖరి చెబుతూ ఆక్షన్లో పాల్గొనాలా లేదా అనేది సింగరేణి మేనేజ్మెంట్ నిర్ణయించుకోవాలి తప్ప మేము కాదు చెప్పేది అనేది స్పష్టం చేశాం. గుర్తింపు పత్రము ఇవ్వలేదు ఇప్పటిదాకా, దానికి అనేక డ్రామాలు ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. మేనేజ్మెంట్ పెద్ద దీంట్లో ఒక ఈ ఇబ్బందికరమైన పరిస్థితి. ఎన్నికలు అసలు మేనేజ్మెంట్కి ఇష్టం లేకపోతే పెట్టకపోతే, గతంలో ఎన్నికలు పెట్టడానికి 5 సంవత్సరాలు లేకిండ్రు, ఇప్పుడు ఎన్నికలు పెట్టినాక గుర్తింపు పత్రం ఇవ్వడానికి ఇప్పటికి 8 నెలలు అయిపోయింది. 27వ తారీఖు మొన్నతో ఎందుకు ఇట్లా తాత్సారం? అసలు నువ్వు ఎన్నికలకి ఇష్టం లేకపోతే మొత్తం పెట్ట. కోల్ ఇండియాలో ఎన్నికలు లేవు, ఎన్నికలు లేకుండా మొత్తం అన్ని సంఘాలు సమానంగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నికలు పెట్టిన పేరే కానీ అసలు ఎక్కడ గుర్తింపు పత్రం ఇవ్వకుండా గెలిచిన సంఘం అంటాడు, ప్రాతినిధ్య సంఘం అంటాడు. స్ట్రక్చరల్ సమావేశాల్లో గెలిచిన ప్రాతినిధ్య సంఘం గెలిచింది కానీ పక్కన మీటింగ్లు పెట్టి అఫీషియల్ మీటింగ్స్లలో మొత్తం అన్నిట్లలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. నువ్వు పత్రం ఇవ్వకుండా ఇట్లా ఎంకరేజ్ చేసి ఎంతకాలం ఇట్లా డెక్కుతావు? ఇది సరైన పద్ధతి కాదు. సింగరేణి కార్మికుల సమస్యల మీద ఎన్నికల ముందు సొంతింటి పథకం అమలు, అలవెన్స్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ తిరిగి చెల్లింపు తదితర అంశాల మీద సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారికి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మార్పు వచ్చింది కానీ సింగరేణి కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడెక్కడ పరిష్కారం కాలేదు. గతంలో ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణి నిధులు ఎట్లా వాడుకున్నారో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పరిస్థితికి వచ్చింది. సింగరేణిలో
30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఒక ఇల్లు లేని పరిస్థితుల్లో సింగరేణి కార్మికులు ఉంటే ఆ నిధులను కూడా దారి మళ్లిస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే సింగరేణి కార్మికులకు సొంతింటి కోసం 250 గజాల స్థలం కేటాయించి వడ్డీ లేని రుణం 20 లక్షలు చెల్లించే విధంగా రేపు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రకటన చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ విలేకరుల సమావేశంలో సిఐటియు నాయకులు తోట నరహరి, ఆరపల్లి రాజమౌళి, అట్ల సంపత్ కుమార్, గద్దెల నరసింహారావు, దాసరి సురేష్, శంకర్, జనార్దన్, జలగం సత్యనారాయణ, ఎస్కే గౌస్, తాళ్ల శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, పోలేటి నరేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన బొగ్గుగని కార్మికుల్లో భరోసా నింపేలా ఉండాలని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి డిమాండ్ చేశారు. గోదావరిగండి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భట్టి విక్రమార్క ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కార్మికుల సొంతింటి కళ, పెర్క్స్ పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ఇలాంటి షరతులు లేకుండా, పైరవీలు లేకుండా కారుణ్య నియామకాలు ఇస్తామని సభా వేదికగా ప్రకటన చేయాలన్నారు. కార్మికులకు 5 నెలలుగా లాభాల వాట ప్రకటించకుండా యాజమాన్యం జాప్యం చేస్తుందని, కార్మికుల లాభాల వాటపై భట్టి విక్రమార్క ప్రకటన చేయాలన్నారు. అలాగే సింగరేణి కార్మికుల సమస్యలపై, పెండింగ్ సమస్యలపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి దశల వారీగా పోరాటాలు చేస్తామని తెలిపారు. సింగరేణిలో కొత్త బావులు ఏర్పాటు చేయాలన్నారు. సింగరేణి యాజమాన్యంకు ఉత్పత్తిపైన తప్ప కార్మికుల సంక్షేమంపై పట్టడం లేదన్నారు. ఏఐటీయూసీకి పైరవీలకు, సిఫారసులకు అడ్డురాని గుర్తింపు పత్రం కార్మికుల సమస్యల పరిష్కారానికి అడ్డు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రదేశాలకు వస్తున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ, అసెంబ్లీ కానీ, పార్లమెంటు కానీ, లేదా సింగరేణి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి, దానిపైన స్పష్టత ఇవ్వాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా సింగరేణి కార్మికులందరికీ కూడా 250 గజాల ఇంటి స్థలం ఇస్తూ ఉన్నారు. గృహ నిర్మాణం కోసం 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇస్తా అన్నారు. పెర్క్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ని మాఫీ చేసుకుతో పాటు కంపెనీ భరించేటట్టుగా లేదా తిరిగి చెల్లించేటట్టుగా చెప్తామన్నారు. దీనికి తోడుగా కారుణ్య నియామకాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తించేటట్టుగా ఏర్పాటు చేస్తామనేటువంటి 4 ప్రధానమైనటువంటి హామీలు ఈ కోల్ బెల్ట్ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి భట్టి విక్రమార్క గారు భరోసానియ్యాలి అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. దీనికి తోడుగా ఈరోజు ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు కావస్తున్నటువంటి సందర్భంగా లాభాలు ఎంత వచ్చినాయి అనేటువంటిది, పన్నుకు ముందు ఎంత లాభాలు, పన్నుల తర్వాత ఎంత లాభాలు, నికర లాభం ఎంత అని చెప్పినట్లయితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి అప్పుడు లాభాల వాట ప్రకటించినట్లయితే ఇప్పుడు కాలేజీ ఫీజులకో లేకపోతే దసరా పండుగకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి లాభాల వాటను వెంటనే ప్రకటించే విధంగా రేపు ఉండాలి ఈ యొక్క పర్యటన అనేటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భావిస్తూ ఉన్నది. దీనికి తోడుగా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి బొగ్గు బ్లాకుల వేలం పైన వెల్లడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మేము బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకమని చెప్పింది, అలాగే ప్రైవేటీకరణకు వ్యతిరేకం అన్నది. కానీ ఇదే భట్టి విక్రమార్క గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారితో హైదరాబాదులో అదే వేదికను బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ స్టార్ట్ చేసేటువంటి ఓపెనింగ్ దానికి హాజరైనటువంటిది ఒక వినతి పత్రం గతంలో కేసీఆర్ గారు చెప్పినటువంటి ఏ క్లాజ్ ప్రకారం అయితే బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలో అనేటువంటి చెప్పిర్రో అదే క్లాజ్ తోటి ఇచ్చినటువంటిది మనం చూసాం. కానీ దాని మీద ఎలాంటి పురోగతి లేదు. కాబట్టి ఇక్కడ బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తారా, మీరు సమర్థిస్తారా, సింగరేణి యాజమాన్యం పాల్గొనేటట్టు చేస్తారా అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ లాభాల వాటను తక్షణమే ప్రకటించి 35% ప్రతి కార్మికుడికి చెల్లించాలని ఈ సందర్భంగా టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. మార్చి 31కే లెక్కలైపోయి ఎన్ని పైసలు వస్తున్నాయో రమారమిత రావచ్చని కూడా ఊహాగానాలు చెప్పినటువంటి యాజమాన్యం ఇప్పటికి కూడా స్పష్టంగా లాభాలను ప్రకటిస్తలేదు. వాటాలను ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఆయన రాజకీయ కామెంట్ల మీద ఉన్నంత శ్రద్ధ వాళ్ళ సింగరేణి కార్మికుల మీద వీళ్ళు ఎవరికి లేదు. కోల్ బెల్ట్ అంతా మేమే గెలిచినాం, కోల్ బెల్ట్లో అన్ని మాయ అని అంటారు, కానీ ఈ కార్మికుల కోసం ఏమీ చేయట్లేదు. వాళ్ళ కొత్త గనులు ఇప్పించాల్సిన బాధ్యత, కొత్త గనులు ఉంటేనే ఇవాళ సింగరేణి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది, తెలంగాణ ప్రజలకు ఉపాధి దొరుకుతుంది.
తెలంగాణలో ఉపాధినిచ్చేది కేవలం సింగరేణి పరిశ్రమనే. దీనికోసం పట్టించుకోకుండా ఇవాళ అనేక రకాలుగా ఎట్లా డబ్బు వస్తుందో వాటి మీద దృష్టి పెడతాం తప్ప వాళ్ళ సంక్షేమం మీద ఈ ప్రభుత్వం దృష్టి పెడతలేదు. ఈ విలేకరుల సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, చిలకలపల్లి శ్రీనివాస్, పల్లె సురేందర్, బొగ్గుల సాయి, పులిపాక శంకర్, గండు శ్రావణ్, రొడ్డ సంపత్, బొల్లం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మేడిపల్లి ఎస్సీ కాలనీ R&R ప్యాకేజీ అమలు చేయాలని 3వ డివిజన్ కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మేడిపల్లి ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో సింగరేణి యాజమాన్యం చేపట్టనున్న 500 మెగావాట్ల హైడ్రా థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం పరిశీలన చేయడానికి వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు మేడిపల్లి గ్రామ ప్రజలు తరపున స్వాగతం తెలియజేస్తూ మేడిపల్లి ఎస్సీ కాలనీకి R&R ప్యాకేజీ అమలు చేయాలని కుమారి శ్రీనివాస్ కోరారు. మూసివేయబడిన OC4 ప్రాజెక్టులో 500 మెగావాట్ల హైడ్రా థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా పరిశీలన కోసం వస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధరబాబు గారికి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి మేడిపల్లి గ్రామ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ OC4 ప్రాజెక్టులో హైడ్రో థర్మల్ ప్రాజెక్టు రావడం సంతోషకర విషయాన్ని తెలియజేస్తూ గతంలో OC4 ప్రాజెక్టు వల్ల పూర్తిగా మా గ్రామము వలన చాలా ఇల్లు కూలిపోయి ఎన్నో పోరాటాల వల్ల సింగరేణి ఎస్సీ కాలనీ వాసులకు నష్టపరిహారం చెల్లించింది. కానీ ఇంతవరకు కూడా R&R ప్యాకేజీ అమలు చేయలేదు. మేము గతంలో కూడా ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా కూడా సింగరేణి యాజమాన్యం పట్టించుకున్న సందర్భంలో మీరు వస్తున్న సందర్భంగా మీ అందరికీ ఉదయపూర్వకంగా స్వాగతాలు తెలియజేస్తూ వీటి న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ MRI స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ MDDM న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి MBBS, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. ఎన్నికల సమయంలో భరోసా పాదయాత్ర పేరిట భట్టి విక్రమార్క ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై స్పష్టమైన ప్రకటన చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కోసం రామగుండం ప్రాంతానికి వస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాలు అలాగే మిగిలి ఉన్నాయని తెలిపారు. మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల అందడం లేదని, రైతు భరోసా ఊసే లేకుండా పోయిందన్నారు. రైతు రుణమాఫీ అందక చాలా మంది రైతులు నిరాశతో ఉన్నారని, వీటన్నింటిపై భట్టి విక్రమార్క ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. OC5, OB పనులలో RFCLలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం లేదని, స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా ఆయా కంపెనీలకు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి అభివృద్ధికి దోహదం చేసేలా ఆదేశించాలని కోరారు. అంతర్గం టు మంచిర్యాల బ్రిడ్జ్ టెండర్ నిలిచిపోయిందని వస్తున్న వదంతులపై ఉప ముఖ్యమంత్రి ప్రజలకు క్లారిటీ ఇవ్వాలన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ఆనాడు మీరు ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి భరోసా యాత్ర పేరిట
వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలలో ఇలా ఒక్కటి కూడా నెరవేరలేదని ఇలా ప్రజలందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇలా మీ పర్యటనలో కనిపిస్తూ ఉన్నది. మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 రూపాయలు మరి ఇవ్వాలని ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4000 రూపాయలు వృద్ధులకు ఇస్తా అన్నటువంటి పెన్షన్ను ఇలా 4000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటి వరకు వాటి ఊసే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఆ సందర్భంలో మీరు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు. మరి ఇలా పెద్దపల్లి జిల్లాలో రుణమాఫీ రానటువంటి రైతులందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇలా మీరు ఇక్కడికి వస్తున్న సందర్భంలో రుణమాఫీ పైన స్వచ్ఛమైనటువంటి ఇలా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగం పక్షాన అనేక పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. ఆ పోరాటాలకు మీరు సరి అయినటువంటి రీతిలో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో ఐటీ పార్కులు నెలకొల్పడం కోసం కేటీఆర్ గారు ఫౌండేషన్ వేసారు. దాని మీద మీరు సమాధానం చెప్పాలి. ఇలా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మేము ప్రారంభం చేసినాం. వాటన్నింటినీ ఇలా బ్రేక్ అయినాయి. ఇలా పనులు కొనసాగడం లేదు. ఆ పనులను కొనసాగించేటువంటి దిశగా మీరు ఇలా ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు మీరు తప్పకుండా వాటిని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ విలేకరుల సమావేశంలో అంతర్గా మాజీ జెడ్పీటీసీ ఆమ్ల నారాయణ, గాతం విజయ, బీఆర్ఎస్ నాయకులు బొట్టు రవీందర్, కిరణ్జీ, కోడి రామకృష్ణ, సత్తు శ్రీనివాస్, రామరాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. రామగుండం పట్టణంలోని జెన్కో 62.5 మెగావాట్ల బి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈ నెల 31న సందర్శించనున్నారని జెన్కో అధికారులు తెలిపారు. రామగుండంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎంకు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రులకు, జెన్కో ఉద్యోగులు, కార్మికులు, అధికారులు, రామగుండం పట్టణ ప్రజలు, వ్యాపార, వాణిజ్య రంగాల వారు ఘనంగా స్వాగతం పలకాలని, బి థర్మల్ స్థానంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నెలకొల్పాలని వారిని కోరాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ, టీజీపీఈ, జేఏసీ, ఆర్టీఎస్ రామగుండం శాఖ కన్వీనర్ డిఏ ఎలక్ట్రికల్ దాసరి సింగయ్య, జేఏసీ నాయకులు ఎండి సలీంలు కోరారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరియు ఈ ప్రాంత డైనమిక్ ఎమ్మెల్యే గారు శ్రీ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు మన ఆర్టీఎస్బి రామగుండం సందర్శనకి వస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. విన్నవించుకున్నాం. ఇప్పుడు మన దగ్గర చూస్తున్నాం 62.5 మెగావాట్ల ఈ స్థానంలోనే మనకి అంటే ఈ చిన్న ప్లాంట్ తోటి మనకు దాదాపు 1000 కుటుంబాలు ఇక్కడ ఆధారపడి జీవిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ 800 మెగావాట్లు వచ్చిందంటే మనకు దాదాపు ఇంతకి 10 రెట్ల అభివృద్ధి మన రామగుండం ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రామగుండంలో ఉన్న ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఈ కార్యక్రమానికి హాజరై దీన్ని భారీగా విజయవంతం చేయాలని మన ఆర్టీఎస్బి రామగుండం ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అబ్దుల్ నజ్మీ, జహంగీర్ అహ్మద్, జె నరసింహులు, సలీం పాషా, రాములు, టి కృష్ణమూర్తి, అబ్దుల్ సకీ తదితరులు పాల్గొన్నారు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాదయాత్ర ద్వారా రామగుండం ప్రాంత సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రామగుండం ప్రాంతంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వస్తున్న సందర్భంగా సాదర స్వాగతం పలుకుతున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రామగుండంకు వస్తున్న సందర్భంగా లాభాల వాటను ప్రకటించి కార్మికులకు తీపి కబురు తెలపాలని ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి విజ్ఞప్తి.
విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి. బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి సూచన. ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు తెలుపుతూ తాము ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విలేకరులు, అందరి కష్టాలను రాయడం తప్ప తమ కష్టాలను తీర్చుకునే మార్గం తెలియని విలేకరులు. ఈనాటి మా సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. బొగ్గు బ్లాకుల వేలం పాటను తాము ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాం. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత నరసింహారావు వెల్లడి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన బొగ్గుగని కార్మికుల్లో భరోసా నింపేలా ఉండాలి. టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రామ్మూర్తి డిమాండ్. ఎన్నికల సమయంలో భరోసా పాదయాత్ర పేరిట భట్టి విక్రమార్క ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై స్పష్టమైన ప్రకటన చేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.